అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో, సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. I'll speak everything in my speech, and anything I miss, you ask a question. Okay. I'll speak. Everything will be part of my speech, and then I'll discuss. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Wait. Oh, wife తీసేసా. పదండి. ఏముండదు చెప్తావు డేకాసుకొని పరిగించు ఏముండదు ఆడ ఎర్రచాట్లు తప్పితే ఏముండదు చెప్తా అర్థం చేస్తారు ఎందుకు లోగోలు ఆడ వాయిస్ పాపని అంటాడు లోకేశ్వరికి గట్టిగా చప్పట్లతో స్వాగతం సుస్వాగతం. అలాగే రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులు డాక్టర్ బొమ్మూరు నారాయణ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేద్దాం. రాష్ట్ర విద్యా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాం. అలాగే పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ బొమ్మూరు నారాయణ గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు లా అండ్ జస్టిస్ మైనారిటీ శాఖ మంత్రులు శ్రీ ఆర్సీ మహమ్మద్ ఫరూక్ గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. అలాగే రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ మానవరామరెడ్డి గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. అలాగే నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. అలాగే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. అలాగే జిల్లా కలెక్టర్ మీరు సైడ్ ఇవ్వాలా పానీ ఎంత బాగా పానీ ఎందుకు పానీ అంటున్నావు? లాస్ట్ వాళ్ళు లాస్ట్ వాళ్ళు తీసుకోరా తీసుకో
ఇద్దరు చేయబెట్టు. దయచేసి కూర్చోండి, చిన్నగా అందరూ కూర్చోవాలి. దయచేసి అక్కడికి కనిపించకూడదు. దయచేసి అందరూ కూర్చోండి, అందరికీ కనిపిస్తుంది కార్యక్రమం. దయచేసి అందరూ కూర్చొని ఇప్పుడు ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళండి. ఇక్కడ దయచేసి నుంచి వెనక్కి వెళ్ళండి ప్లీజ్. దయచేసి వెనక్కి వెళ్ళండి. వెనక్కి కూర్చోని వాళ్ళకి అడ్డంగా ఉన్నది ప్లీజ్. ఈశ్వరునికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ధన్యవాదాలు సార్. మరి గౌరవనీయులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులు కూడా మధ్యలో మీరు చాలా మంది ఇక్కడ మరుపురాని మధురమైన బంధం. ఇదే విఆర్ఏ స్కూల్లో 8th, 9th, 10th ఇదే విఆర్ కాలం చదివినటువంటి ఆ స్కూల్ ఇటీవల కాలంలో చూసినప్పుడు చాలా బాధాకరమైన పరిస్థితి ఉండేది. ఈరోజు మళ్ళీ దేశ విదేశాల్లో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి విఆర్ఏ స్కూల్, విఆర్ కళాశాల పూర్వ విద్యార్థులందరూ మరుపురాని మధురమైన బంధం. ఇదే విఆర్ఏ స్కూల్లో 8th, 9th, 10th ఇదే విఆర్ కాలం చదివినటువంటి ఆ స్కూల్ ఇటీవల కాలంలో చూసినప్పుడు చాలా బాధాకరమైన పరిస్థితి ఉండేది. ఈరోజు మళ్ళీ దేశ విదేశాల్లో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి విఆర్ఏ స్కూల్, విఆర్ కళాశాల పూర్వ విద్యార్థులందరూ ఆ మాటలు ముగించే ముందు చెట్ట మాట మంత్రి పొంగూరు నారాయణ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, నారా లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. విఆర్ఏ చెప్పని నెల్లూరు నగర వాసుల పక్షాన కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. ధన్యవాదాలు సార్. మంచులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారితో ప్రారంభింపజేసిన నిరంతర శ్రామికులు అభివృద్ధి కాముకులు సభావేదికను అలంకరించిన గౌరవనీయ విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారికి, మరి వేదికను అలంకరించిన ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ గారికి 1850లో హిందూ స్కూల్గా యాక్చువల్గా ప్రారంభించారు. అయితే అప్పుడు స్కూల్ నిర్వహణ కష్టమైనప్పుడు రాజావారు, వెంకటగిరి రాజావారు ఒకసారి 20,000 రూపాయలు, ఒకసారి 25,000 ఇచ్చారని చరిత్ర తెలియజేస్తుంది. ఆ తర్వాత 1875లో దీన్ని విఆర్ కళాశాలగా నామకరణం చేశారు. అలాంటి కళాశాలలో నేను యాక్చువల్గా ఇక్కడే హై స్కూల్ 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఇదే స్కూల్లో చదివాను. ఇదే కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదవటం జరిగింది. ఇక్కడే 2 సంవత్సరాలు లెక్చరర్ కూడా పనిచేయడం జరిగింది. అలాంటి స్కూల్ ఆ రోజు 6,800 మంది ఈ కాలేజీలో ఉండేవాడు. 6,800 మంది నేను చదివేటప్పుడు కానీ, నేను ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఉండేవాడు. అయితే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తంగా చేసి విద్యా వ్యవస్థని అన్ని విధాల భ్రష్టు పట్టించిన దానికి నిదర్శనం ఈ స్కూలే. ఇది నెల్లూరు నడిబడ్డులో ఉంది, ఒక పెద్ద క్యాంపస్. అలాంటి స్కూల్ని గత ప్రభుత్వం మూసేసింది. ఎందుకు మూసేసిందో తెలియదు. అయితే ఎలక్షన్స్కి ముందు నేను నెల్లూరు ప్రజలకు మాట ఇచ్చాను, ప్రభుత్వం రాగానే